రామాయణంలో సుందరకాండలో 10 సర్గం. ఇక్కడ హనుమంతుడు గాఢ నిద్రలో ఉన్న ఆ రావణాసురుని చూస్తాడు. ఆయన చుట్టూ ఆయన భార్యలందరూ ఉంటారు. అందులో మండోదరిని చూసి సీతాదేవి ఏమో అని భ్రమించి సంబరపడిపోతాడు హనుమంతుడు. అవన్నీ ఇక్కడ చెప్పబడింది. తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫటికం రత్నభూషితం ఆవేక్షమానో హనుమాన్ దదర్శ శయనాసనం. సీతాదేవి జాడ కోసం చాలా ప్రతి ఒక్క అంగుళాన్ని వెతుకుతున్నట్టుగా అంతలాగా పరిశీలనగా వెతుకుతున్న హనుమంతుడు అక్కడ రావణాసుడు ఒక్క మహాభవనంలోకి అయితే వెళ్ళాడు. ఈ కొన్ని కోసాలు దాటుకుంటూ వెళ్తే మొత్తానికి శయనాసనాల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడైతే మంచాలు వేసుకుని పడుకుని ఉంటారు. ఈ నిద్రా గృహానికి వెళ్ళిన తర్వాత ఆ మంచాలు ఎలా ఉన్నాయి అంటే పడుకునే వాటికి స్ఫటికాలతో రత్నాలతో చక్కగా అలంకరించి ఉన్నాయి. దాంత కాంచన చిత్రాంగేహ వైడూర్యేశ్చ వరాసనేహ మహర్హస్తరణోపీత్యేహ ఉపపన్నం మహోధనేహ. అలాగే దంతాలన్నీ కూడా చక్కగా అక్కడ అన్నీ కూడా నగిశీలుగా చేసి బంగారు చిత్రాలతో చక్కగా అలంకరించి ఉన్నాయి. అవన్నీ వైడూర్యాలు ఇట్లాంటి విలువైనవన్నీ మణులన్నీ కూడా చక్కగా ఆసనానికి అంతా కూడా ఇంకా అందాన్ని పెంచుతున్నట్టుగా, అంటే అమూల్యమైనవన్నీ కూడా దాని మీద ఉన్నాయి. ఇలా పైగా ఇది అమూల్యమైనదే కాదు, దాని పైన ఏదైతే మనకి దుప్పట్లు వేస్తామో పరుపులు ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా అమూల్యమైనవి. అటువంటివి ఇంతకు ముందు ఎక్కడ అంటే ఇంత భోగోపేతంగా ఉన్నవి అవన్నీ ఉన్నాయి. అక్కడ ఆసనాల మీద కప్పినవి ఏంటి, దేవలోకమేమో ఇది అనిపించేలాగా అంత దివ్యమైనవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. తస్య చైకతమే దేశే దివ్యమాలా విభూషితం దదర్శ పాండురం ఛత్రం తారాధిపతి సన్నిభం. ఈ పడకల మీద దాని పై భాగం ఏదైతే ఉంటుందో దాని మీద చక్కగా పూలతో అలంకరించి ఉన్నారు. అంటే ఇక్కడ చంద్రుల్లాగా స్వచ్ఛమైన కాంతులతో విరజిమ్ముతూ ఉండి దానిపైన ఎలా అంటే ఈ మంచానికి ఇంతలాగా అన్నీ పెట్టి ఉన్నాయి. దానిపైన మళ్ళీ ఒక ఛత్రం ఉన్నది, ఒక గొడుగు కూడా ఉన్నది. జాతరూప పరిక్షిప్తం చిత్రభాను సమప్రభం అశోకమాల వితతం దదర్శ పరమాసనం. ఈ బంగారంతో చేసిన ఆసనం ఎలా ఉంది అంటే సూర్యకిరణాలలో అయితే అన్ని వైపులా కూడా ప్రసరింప చేస్తూ ఉంటాయి. దానితో సమానమైన కాంతులు కలిగి ఉన్నది. పైగా దీనికి అశోక పుష్ప మాలికలంతా కూడా చక్కగా అక్కడ ఆసనానికి అవన్నీ కూడా అమర్చబడి ఉన్నది. అంటే ఒక కాంతి ఇంకో కాంతికి దానికి తగ్గట్టుగా ఏదన్నా దానికి పొదగబడి పెట్టబడి ఉంటే అందాన్ని ఇంకా పెంచుతూ ఉంటుంది. అందుకే ఈ ఆసనం చూసినంత అంటే ఇంకా నిద్ర కూడా వెళ్ళక్కర్లే. ఆసనాల మీద అంటే మంచాల మీద దేనికి వెళ్తావు అంటే పడుకోవడానికి వెళ్తావు. పడుకోవటానికి నీకు ఇంతలాగా భోగప్రాయంగా ఉన్నప్పుడు అట్లా వాలగానే ఇట్లా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఇది దుఃఖాన్ని దూరం చేసేది, ఆ మనస్సుకి ప్రశాంతత కలిగించేది. ఇలా పరమ ఆసనము ఆ తల్పాన్ని చూశాడు ఆ హనుమంతుడు. బాలవ్యజనాహస్తాభిః వీజ్యమానం సమంతతః గంధేశ్చ వివిధైర్జుష్టం వరధూపేన ధూపితం పరమాస్తరణాస్తీర్ణం అవికాజీన సంవృతం దామభిర్వరమాలాన్యం సమంతా ధూపశోభితం. అక్కడ మళ్ళీ ఎక్కడైతే రావణాసుడు పడుకున్నాడో 4 దిక్కుల కూడా ఈ వనితామణులు, విలువైన వస్త్రాలు, ఇవన్నీ చాలా దివ్యమైన రూపాలు కలిగి ఉండి ఆ రావణాసుడికి ఆ విసిని కర్రలతో వాళ్ళు సేవించుకుంటూ ఉన్నారు. పైగా ఎన్నో రకాల సుగంధ భరితమైనవన్నీ కూడా పరిమళాలు అద్దుకుని శ్రేష్టమైన ధూపాలంతా కూడా అక్కడ వ్యాపించి ఉన్నది. అంటే ఎక్కడ చూసినా చూడటానికి అందంగా ఉంది, వాసనలు బాగున్నాయి, ఆహ్లాదకరంగా కంటికి కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ నీ ఇంద్రియాలన్నిటికీ కూడా తృప్తిపరిచే విధంగా శ్రేష్టమైన ధూపాలు, వాసనలు అవన్నీ కూడా చాలా గుబాళింపుగా ఉన్నాయి. అందుకే మేలైనవన్నీ కూడా అక్కడ దుప్పట్లు కానీ కప్పుకోవటానికి కానీ ఇవన్నీ చాలా ఉత్తమమైనవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ కంబళ్ళు కానీ సుగంధభరితమైన పుష్పాలు, ఆ మాలికలంతా కూడా శోభాయమానంగా ఉన్నది. తస్మిన్ జీమూత సంకాసం ప్రదీప్తోత్తమ కుండనం లోహితాక్షం మహాబాహుం మహారాజత్తవాసనం. ఆకాశంలో ఎలా అయితే ఒక పెద్ద మబ్బు ఉంది, అది మళ్ళీ ఎన్నో రకాల శోభాయమానవన్నీ కూడా ధరించి ఉన్నట్టుగా ఉంటే ఎలా అనిపిస్తుంది,
అలాగా ఈ రావణాసుడు ఆ తల్పం మీద, ఆ మంచం మీద పడుకునున్నాడు. ఈయన చుట్టూ ఏమో ఈళ్ళు ఈ విసినికర్రలతో ఆయన్ని సేవించుకుంటూ ఉన్నారు. అందుకుని ఆ రావణాసుడిని చూశాడు హనుమంతుడు అలాగా అక్కడ పడి ఉండి. పైగా రావణాసుడు చాలా పెద్ద శరీరం కలిగి ఉన్నవాడు. ఇంత పెద్ద శరీరం పడుకోవటానికంటే ఆ మంచం కూడా అంత పెద్దగానే ఉన్నది. ఎలా ఉన్నాడంటే నల్లని మేఘంలాగా ఉన్నాడు. ఇప్పుడు తెల్లగా ఉన్న దాని మీద ఇంకోటేదన్నా తెల్లది చాలా విలువైంది అక్కడ పెట్టినా సరే అంతలాగా మనకేమి కనిపించదు. కానీ నల్లగా ఉన్న శరీరం మీద ఇట్లా బంగారంతో గానీ, మణులతో గానీ ఏదన్నా అక్కడ ఆభరణాలు ధరించి ఉంటే కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ స్ఫటికాలతో, సూర్యకిరణాలతో ఇవన్నీ చెప్పిన తర్వాత దాని మీద ఉన్న రావణాసుడు నల్లగా మేఘంలాగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఆయన ధరించినవన్నీ కూడా మెరుస్తూ ఉన్నాయి. లోహితేనానులిప్తాంగం చందనేన సుగంధిన సంధ్యారక్తమివాకాశే తోయదం సటతిఘ్నం. అయితే సాయంకాల వేళ ఎలా అయితే సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఆ కాంతులన్నీ కూడా ఎలా అయితే మనకి పసుపు పచ్చగా ఎరుపుగా కనిపిస్తూ ఉంటాయో ఇలాగా ఈ మహాశరీరం కలిగిన రావణాసుడు ఆ తల్పం మీద పడుకుని ఉంటే ఆయన ఒంటి మీద నుంచి జారిన వస్త్రాలు ఆభరణాలు చెల్లా చెదురుమై పైగా మత్తులో ఉండి బాగా భోగాలు అనుభవించి అప్పుడు నిద్రలోకి జారుకున్నాడు. ఆ ఒంటి మీద అన్ని చందన ఇటువంటివన్నీ కూడా దివ్యమైన లేపలాలన్నీ కూడా చేసి ఉన్నాయి. ఆ పూయబడి ఉన్న కారణంగా ఇలా కనిపిస్తున్నాడు. వృతమాభరణైర్దివ్యేహ సురూపం కామరూపిణం సవృక్షవనగుల్మాఢ్యం ప్రసుప్తామివ మందరం. దగదగా మెరిసిపోతూ ఉన్న దివ్యమైనవన్నీ కూడా ఆభరణాలు ధరించి ఉన్నాడు. ఇంతలాగా అన్ని ఆభూషణాలు ఉన్నవాడు, పైగా ఎటువంటి వాడు రావణాసుడు అంటే ఏ రూపంలో కన్నా మారగలిగిన వాడు, కామరూపి. కానీ ఇప్పుడు నిద్రపోయి ఉన్నాడు. అంటే ఇక్కడ ఆకాశంలో ఎలా అయితే అన్ని సాయంత్రం వేళ మనకి సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఎలా అయితే అన్నిటితో ఉన్నది ఎలా అయితే కనిపిస్తుందో తేజస్సుతో, అలాగా ఇన్ని ధరించి ఉండి ఇటువంటి తల్పం మీద పడుకునున్న రావణాసుడు అంత తేజస్సుతో కనిపిస్తున్నాడు. క్రీడిత్వో పరతం రాత్రం వరాభరణ భూషితం ప్రియం రాక్షస కన్యానాం రాక్షసానాం సుఖావహం. ఇలాంటి తల్పం మీద పడుకునున్న రావణాసుడు మలతో లతలతో అంతా నిండిపోయి, పైగా అక్కడ మళ్ళీ పువ్వులుతుకొని ఈ మళ్ళీ పళ్ళ చెట్లతో నిండిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పడుకున్న రావణాసుడు అంత పెద్ద శరీరం కలిగినవాడు ఒక మందర పర్వతం పడుకునుంటే ఎలా ఉంటుందో నిద్రిస్తున్న సమయంలో అలాగా నిశ్చలుడుగా కనిపిస్తున్నాడు. పీత్వాప్యో పరతం చాపి దదర్శ సా మహాకపిః భాస్వరే శయనీ వీరం ప్రసుప్తం రాక్షసాధిపం. అమూల్యమైన ఆభరణాలు, అమూల్యమైన స్త్రీరత్నాలంతా కూడా ఆ రాక్షస కన్యలకి ప్రీతి పాత్రుడు, వాళ్ళందరూ ఈయనకి ప్రేమగా సేవించుకుంటున్నారు. అలాగే వీళ్ళకి సుఖాలన్నీ కూడా ఇస్తున్న ఆ రావణాసుడు రాత్రి వేళ ఈ పానమన్నీ చేసి ఆ మదిర అవన్నీ సేవించి వీళ్ళతో ఆనందంగా గడిపిన తర్వాత గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అటువంటి వాణ్ణి హనుమంతుడు చూశాడు. నిశ్వసంతం యథానాఘం రావణం వానరర్షభః ఆసాద్య పరమోద్విగ్నః సోపాస్పరతు సుభీతవతు. ఏనుగులాగా ఇప్పుడు ఇంత పెద్ద శరీరం అంటే ఎలా అయితే మన శ్వాస పీల్చుకునేది వదిలేది కూడా ఇది కదులుతూ ఉంటుంది. దీని ప్రభావం మనం పెద్దగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాటి మీద కూడా పడతా ఉంటుంది. ఈ మందర పర్వతమే పడుకున్నట్టు కనిపిస్తుంది అని చెప్పాడు. ఇంత పెద్ద శరీరం కలిగి ఆ నిద్రలో జారుకున్న వేళ ఎలా అయితే ఏనుగు గురకబెట్టి పడుకుంటుందో అలాగా ఈ రావణాసుడు ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా అంతలాగా ప్రకంపనాలు కలిగించేలాగా ఉన్నది. అది చూసి ఉద్వేగానికి లోనైపోయాడు. ఎందుకు ఉద్వేగానికి లోనయ్యాడు హనుమంతుడు అంటే మళ్ళీ దీనికి ఏం చెప్తా అంటే పరస్త్రీని అపహరించి తీసుకొచ్చి ఉన్నవాడు దుర్మార్గుడు అంటే దుష్టుడు. వీడు ఎంత వైభవంగా కూడుకుని ఉన్నప్పటికి కూడా అటువంటి వాళ్ళకి మనకి దూరంగా ఉండాలి. కాకపోతే సాధారణంగా డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎటువంటి మనస్తత్వం, వాళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నా సరే ఆ డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి లౌకికంగా జనాలు వాళ్ళ చుట్టూ చేరుతూ ఉంటారు. వాళ్ళని ఆహా ఓహో అని అంటూ ఉంటారు. కానీ శాస్త్రం ఏం చెప్పింది అంటే దుష్టులకి దూరంగా ఉండమని చెప్పింది. ఇలా
పరస్త్రీని అపహరించి తీసుకొచ్చిన వాడు దుర్మార్గుడు. అందుకని ఒక్కసారిగా రావణాసుడిని చూసేసరికి ఇతనికి దగ్గరగా ఉండటం మంచిది కాదనుకుని కొంచెం దూరంగా జరిగాడు. ఎందుకు దూరంగా జరిగాడంటే మళ్ళీ అంటే శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసిన వాడు ఆ ధర్మాన్ని ఎప్పుడైతే నాకు సుఖం వచ్చిందా, దుఃఖం వచ్చిందా, నాకు ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి, అవసరం లేదు కాబట్టి అన్నట్టుగా కాకుండా ఎప్పుడైనా దాన్ని అనుసరించే తను నడుచుకుంటాడు. ఎలా అయితే ఒక బండి వెళ్తుంది అంటే దానికి 5 మూరలు దూరంగా ఉండమంటారు. గుర్రం వెళ్తుందంటే దానికి 10 మూరలు దూరంగా ఉండండి. అలాగే ఏనుగు వెళ్తుందంటే దానికి 1000 మూరలు దూరంగా ఉండమని చెప్పారు. దుష్టుడికి వీలైనంత దూరంగా ఉండమనే చెప్తారు. ఎందుకు అంటే నువ్వు పెద్దగా మనం కూడా వికారాలు లేకుండా ఏం లేవు. మనం కూడా వికారాలు సహజంగానే ఉన్నాం. ఇక్కడ హనుమంతుడికి వికారం లేదు. కానీ ఇక్కడ ప్రతిదీ ఒక అడుగు వేసినా, ఒక మాట మాట్లాడినా, ఒక క్రియ చేసినా సరే ప్రతి దాంట్లో కూడా మనం ఒకటి నేర్చుకోవటానికి అలా అవతార రూపంలో వచ్చి వాళ్ళు ఆచరించి చూపించిన వాళ్ళు. అందుకని ఇలా దూరంగా వెళ్ళాడు. అతారోహణమాసాధ్య వేదికాంతరమాశ్రితః సుప్తం రాక్షస శార్దూలం ప్రేక్షతి స్మ మహాకపిః. తర్వాత ఈ హనుమంతుడు ఒక్కసారిగా మళ్ళీ చూస్తున్నాడు. అక్కడ మళ్ళీ ఒక వేదిక చూశాడు. ఆ వేదిక చూసి మళ్ళీ గాఢ నిద్రలో ఉన్న రావణాసుడిని మళ్ళీ చూస్తున్నాడు. శుశుభే రాక్షసేంద్రస్య స్వాపత శయనుత్తమం గంధహస్తాని సంవిష్టి యథా ప్రస్రవణం మహతం. నిద్రిస్తున్న ఆ రావణాసుడు మదుపు టేనుల్లాగా అలాగే ప్రకాశవంతంగా ఉన్నాడు. ఆయన చుట్టూ ఇంతమంది స్త్రీలు కూడా చేరి ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మదుపు టేనుగు అని మళ్ళీ ఎందుకు చెప్పటం అంటే మత్తిల్లిన ఏనుగు ఎప్పుడైతే ఆ సరోవరానికి దగ్గరగా వస్తుందో అక్కడంతా కూడా చిందరవందర చేసేసి అన్నీ పీకేసి అన్నీ చేసేస్తూ ఉంటుంది. అందుకని దానికి భయపడిపోయి వేరే వాళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే దాని చుట్టుపక్కల ఎవరు భయానికి లోబడి చేరరు. కానీ ఆడ ఏనుగులు మాత్రం తన చుట్టే ఉంటారు. అలాగే ఈ రావణాసుడి చుట్టూ ఆ రాక్షస స్త్రీలు అలాగే కొంతమంది ఆయన మీద మోహానికి లోబడిన వాళ్ళు ఆయన చుట్టే చేరి ఉన్నారు. కాంచనాంగద సన్నద్ధం దదర్శ సా మహాత్మనః విక్షిప్తం రాక్షసేంద్రస్య భుజావింద్రధ్వజోపమో ఐరావత విషానాగ్నేహ ఆపీడన కృతవ్రణో వజ్రోల్లిఖిత పీనాంసో విష్ణుశ్చక్ర పరీక్షితం. ఇక్కడ ఆభరణాలు ధరించి ఉన్నప్పుడు అన్ని ఒంటి మీద అన్ని రకాల ఆభరణాలు ఉన్నాయి. ఈ బంగారు భుజకీర్తులు కలిగి ఉన్నాడు. అవి ఎలా కనిపిస్తున్నాయంటే ఇంద్రుడు యొక్క ధ్వజంలా కనిపిస్తున్నాయి. ఈ మహావీరుడైన రావణాసుడు ఆ చేతులు ఏదైతే అలా చాపి అలా పడుకునున్నాడో అవి చూస్తూ ఉంటే ఎలా ఉన్నాయంటే ఈ ఐరావతం ఏదైతే ఏనుక్కు ఒక కొరలు రాపిడి వల్ల ఏదైతే చాలా మందితో యుద్ధాలు చేసి ఉన్నాడు ఆ గాయాలన్నీ ఆ రావణాసుడు యొక్క శరీరం మీద ఉన్నాయి. అవి చూస్తున్నాడు హనుమంతుడు. అందుకని ఆ చేతుల మీద ఈ ఐరావతం ఒక యుద్ధం చేసిన అవన్నీ ఉన్నాయి, గాయాలున్నాయి. ఇలా బోల్డు మందితో యుద్ధాలు చేసి ఉన్న కారణంగా ఆ గాయాలన్నీ కూడా ఆ భుజాల మీద ఉన్నాయి. వజ్రాయుధంతో ఆ తాకిడికి కలిగిన మచ్చలు ఇవన్నీ ఉన్నాయి. పీనో సమసుజాతాంసం సంగతో బల సంయుతం సులక్షణానకాగుస్తో స్వాంగూళిత లలక్షితం. యుద్ధాలు చేసిన కారణంగా బోల్డ్ తాకిళ్ళు ఇవన్నీ జరిగిన కారణంగా అన్ని మచ్చలు ఉన్నాయి. కానీ అవి చూస్తూ ఉంటే అంటే నిజంగా ఎలా అయితే కొన్ని సాముద్రిక శాస్త్రం అని చెప్పినట్టుగా ఈ రావణాసుడు యొక్క శరీరం చక్కగా అంటే ఆ శరీరానికి తగ్గట్టుగా ఆ చేతులు ఉన్నాయి. అలాగే దానికి తగ్గట్టుగా ఆయన వేళ్ళు ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఎలా చెప్తారు అంటే ఆ తలకాయకి తగ్గట్టుగా ఆ శరీరం అంతా కూడా అంటే కొంతమంది కాళ్ళు పొట్టిగా కొంతమందికి నడుము ఎక్కువగా అలా కాకుండా అన్నీ సరిగ్గా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్కడ ఏది తప్పకుండా ఈ భుజాలకి తగ్గట్టుగా అన్ని పొదగబడి ఉన్నట్టుగా ఆయన గోళ్ళేంటి వేళ్ళేంటి అరిచేతులేంటి అన్నీ చూస్తే అన్ని శుభ లక్షణాలు కలిగి ఉన్నవాడులాగే ఉన్నాడు. సంహతో పరిఘాకారు వృత్తో కరిక రూపము విక్షిప్తో శయనీ శుభ్రే పంచశీర్ష వివోరగు. ఇప్పుడు సాధారణంగా చూస్తే పడుకున్న వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నట్టే అనిపిస్తారు. వాళ్ళు లేచిన తర్వాత ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది తర్వాత సంగతి. కానీ ఎటువంటి వాళ్ళైనా సరే పడుకున్నప్పుడు చాలా ప్రశాంతంగానే ఉంటారు. ఇక్కడ ఇంత దృఢమైన బాహువులు కలిగి ఉన్నవాడు
అవి ఎలా ఉన్నాయంటే ఇనుప గదల్లాగా ఉన్నాయి రావణాసుడివి. అంత బలిష్టంగా ఉన్నాయి. చాలా చక్కగా గుండ్రంగా ఉన్నాయి. ఈ స్వచ్ఛమైన తల్పం మీద అలా చాపి పడుకుంటే ఈ చేతికున్న 5 వేళ్ళు ఎలా కనిపిస్తున్నాయంటే 5 పడగలు గల సర్పంలాగా కనిపిస్తూ ఉన్నాయి. శశక్షత జకల్పేన సుషితేన సుగంధిన చందనేన పరార్ధేన స్వానులిప్తం స్వలంకృతం ఉత్తమ స్త్రీ విమృధీతం గంధోత్తమ నిషేవితం యక్ష కిన్నర గంధర్వ దేవదానవ రావినం. ఇక్కడ ఈ పొడుకుని ఉన్న రావణాసుడు శరీరం మీద చక్కని ఈ సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నవన్నీ లేపనాలు రాసున్నాయి. ఆ లేపనాలు ఎలా ఉన్నాయి అంటే కుందేలొక్క రక్తంలాగా కనిపిస్తూ ఉన్నాయి. చక్కగా అలంకరించబడి పైగా ఇటువంటి స్త్రీమూర్తులందరూ కూడా ఆయనకి చక్కగా సేవించుకుంటూ ఉన్నారు. యక్ష, నాగ, గంధర్వ, దేవత, దానవ ఇటువంటి వాళ్ళందరూ ఆ అంటే ఇక్కడ ఇంతమందితో యుద్ధానికి వెళ్ళాడు. ఇంతమందితో యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ జయించిన తర్వాత వాళ్ళ స్త్రీలందరినీ కూడా తను తీసుకొచ్చేసుకున్నాడు. అటువంటి వాళ్ళందరితో కూడా సేవించబడుతూ ఉన్నాడు. అంటే అంతమందిని చంపి ఆ రక్తం ఇప్పుడు ఒంటికి అలుముకున్నట్టుగా ఇంతమందిని ఇక్కడికి ఇలా తెచ్చుకున్నాడు. దదర్శాసా కపిస్తస్య బాహు శయన సంస్థితం మందరస్యాంతరే సుప్తో మహాహి రూషితావివ. ఈ యక్ష కిన్నర గంధర్వ దేవదానవులు బాధించేసి ఆ స్త్రీమూర్తులందరినీ తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు మందరగిరి గుహయందు నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. అంటే ఇంతమందితో యుద్ధం చేసి ఇంతలా రాద్ధాంతం చేసేసి ఇప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తాభ్యాం సా పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వరః శుశుభే చల సంకాసః శృంగాభ్యామివ మందరః. ఆ రావణాసుడు ఒక బాహు లేదైతే ఇంతమందిని బాధించిన ఆ చేతుల్ని చూస్తున్నాడు ఆ హనుమంతుడు. ఇలా నిండైన బాహువులతో తేజస్సుతో ఉన్న రావణాసుడు ఒక పర్వతంతో సమానంగా ఉన్నాడు. ఆ శిఖరంలాగా మందరగిరిలాగే కనిపిస్తున్నాడు హనుమంతుడికి. చూతపున్నాగ సురభిః వకులోత్తమ సంయుతః హృష్టాన్నరస సంయుక్తః పానగంధ పురస్సరః. నిద్రిస్తున్న రావణాసుడు ఒక నిట్టూర్పు లేదైతే ఆ శ్వాస తీసుకోవటం వదలటం, అది కూడా ఆ మందిరం అంతా కూడా నిండిపోయినట్టు అంత పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. తస్య రాక్షస సింహస్య నిశ్చక్రామ మహాముఖాన్ శయానస్య వినిశ్వాసః పూరయన్నివ తద్గృహం. అయితే ఆ ముఖం నుంచి వచ్చే ఈ శబ్దాలు, ఆ గురకలు అవన్నీ కూడా ఎలాగా ఉన్నాయంటే, అంటే ఇంత పరిమళాలు వేసుకున్నాడు. గాలి ఎలా అయితే ఆ పువ్వుల యొక్క సువాసన అంతా వ్యాపింపచేస్తూ ఉంటుందో, అలాగే ఇక్కడ ఇంత సుగంధాల భరితాలతో పైగా ధూప దీపాలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న రాక్షసుడు పడుకునేదైతే ఉచ్ఛ్వాస నిశ్వాస వదులుతున్నాడో అవి కూడా గుబాళింపులాగా ఉన్నది. ఎలా అయితే చూత పున్నాగ పువ్వుల నుంచి వస్తుందో అటువంటి వకుల పువ్వుల నుంచి వచ్చే ఆ సుగంధం లాగా. అంటే ఇక్కడ ఇంత బాగా తినేసి తాగేసి పడుకునున్న కారణంగా మనం కూడా ఎలా అయితే ఏవి తింటామో తేన్పుల రూపంలో మళ్ళీ అవి ఎలా అయితే వస్తాయో ఇలాగా ఆ తాగినది ఆ మత్తు అంతా కూడా ఆవాసనలతో అది మొత్తం నిండిపోయి ఉన్నది. ముక్తమణి విచిత్రేణ కాంచనేన విరాజితం ముకుటేనాపవృత్తేన కుండలోజ్వలితాననం రక్తచందన దిగ్ధేన తదా హారేణ శోభిన పీనాయత విశాలేన వక్షాసాభి విరాజితం. హనుమంతుడు ఆ శయన గృహంలో రావణాసుడిని అతని భార్యని చూశాడు. ఎలా అయితే అమూల్యమైన హారాలు ముత్యాలు మణులు పొదగబడి ఇవన్నీ ఎలా అయితే వేసుకుని ఉన్నాడో నిద్రపోయిన కారణంగా అవి అటు ఇటు జారిపోయి ఒరిగిపోయి ఉన్నాయి. తన కిరీటం అతని ముఖం కూడా కాంతులతో ఉన్నది. ఎందుకంటే ఇటువంటి విలువైన వేసుకున్నాడు. ఆ మంచం కూడా బంగారం ఇటువంటి వాటితో చేసి ఉన్నది కాబట్టి చాలా మనోహరంగా ఉన్నాడు. అయితే ఎర్ర చందనము ఇవన్నీ కూడా హారాలు ఇంకా శోభాయమానంగా పైగా ఇంత పెద్ద శరీరం కాబట్టి ఆ వక్షస్థలం కూడా చాలా విశాలంగా బాగా పరిపుష్టిగా ఉన్నాడు. పాండురేణ పవిద్ధేన క్షౌమేన క్షతజిక్షణం మహర్హేన సుసంవీతం పీతేనోత్తమ వాసస మాషరాశి ప్రతీకాసం నిశ్వాసంతం భుజంగవత్ గాంగే మహతి తోయాంతే ప్రసుప్తామివ కుంజరం.
ఇంత గాఢ నిద్రలో ఉన్న ఆ రావణాసుడు ధరించిందేమో తెల్లని పట్టు వస్త్రాలు. ఈ పొడుకుని ఇలా ఉన్న కారణంగా, మత్తులో ఉన్న కారణంగా వస్త్రాలేంటి, ఆభరణాలేంటి అటు ఇటు కొంచెం జారి ఉన్నాయి. అయితే ఇక్కడ అమూల్యమైనవన్నీ వేసుకొని ఉన్నాడు గానీ, ఈయన ధరించి ఉన్నవి ఇవన్నీ చూస్తే ఎలా ఉందంటే, పొట్టు తీసేసిన మినుములు ఏమో తెల్లగా ఉంటాయి. తియ్యనివి నల్లగా ఉంటాయి. ఈ మినుములొక్క రాశిలాగా కనపడుతున్నాడు. అలాగే మహాసర్పం ఏదైతే బుసలు కొడుతూ ఉంటే తీవ్రంగా ఎలా అనిపిస్తుందో, ఇలా నిట్టూర్పులు విడుస్తున్న గంభీరంగా గంగాజలం మధ్యలో గాఢ నిద్రలో ఉన్న ఏనుగు ఎలా ఉంటుంది అలా కనిపిస్తున్నాడు రావణాసుడు. చతుర్భిః కాంచనైర్దీప్యైః దీప్యమానా చతుర్దిశం ప్రకాశీకృతా సర్వాంగం మేఘం విద్యుర్గణీరివ. అంటే ప్రతి ఒక్క అంగుళం కూడా అంత చక్కగా మెరుపులతో, కాంతులతో ఉంది. ఆ పడక మీద ఏదైతే పడుకున్నాడో. ఎందుకంటే ఇంత పెద్ద శరీరం మీద అన్ని పెద్ద పెద్ద ఆభరణాలు అవన్నీ కూడా ఉన్నాయి. పైగా ధూప దీపాలు కాంతిమయంగా మిరుమిట్లు గొలుపుతూ దాని మధ్యలో ఇతను ఉన్న తల్పం మీద విద్యుత్ కాంతులు మయంగానే పడుకుని ఉన్నాడు. పాదమూలాగతశ్చాపి దదర్శాసు మహాత్మనః పత్ని సా ప్రియ భార్యస్య తశ్చ రక్షః పతిర్గృహే. అయితే ఈయన ఎక్కడైతే పడుకున్నాడో ఆయన చుట్టూ ఈ స్త్రీ రత్నాలందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఆయన పాదాల దగ్గర సేవించుకుంటూ అలాగే వాళ్ళు కూడా గాఢ నిద్రలోకి జారి ఉన్నారు. అందరినీ కూడా చూస్తున్నాడు హనుమంతుడు. అంటే ఆయన పాదాల దగ్గర ఆయనకి సేవించుకుంటూ వాళ్ళు అలాగే పడుకుని ఉన్నారు. శశిప్రకాశవదనాః చారుకుండలభూషితాః ఆమ్లానమాల్యాభరణా దదర్శ హరియూతపః. చంద్రుడి వంటి ముఖాలు కలిగిన వారు, అంటే చాలా అందంగా ఉన్నవారు ఆ స్త్రీమూర్తులందరూ కూడా. చక్కని ఆభరణాలు ధరించి ఉన్నారు. చెవులకేంటి, మెడలో ఏంటి ఇవన్నీ కూడా పూలమాలలు, ఆభరణాలు ధరించిన వారు ఆ రావణాసుడు యొక్క భార్యలందరినీ కూడా చూస్తున్నాడు హనుమంతుడు. నృత్తవాదిత్రకుశల రాక్షసేంద్ర భుజాంగకః వరభరణధారిణ్యో విషన్నా దదృశే హరిః. సకల భోగాలు పైగా ఈ స్త్రీమూర్తులందరూ ఇక్కడ దివ్యమైన రూపాలు కలిగి ఉన్న వాళ్ళు ఇంకెక్కడ ఉండుండరు. అంతమంది ఉన్నారు. అన్నీ ఉన్నప్పటికి కూడా ఎప్పటికైనా సరే కాస్త తృప్తి అన్నది వస్తే మనం చేసే దుష్టత్వంతో కూడుకున్నవ అక్కడితో ఆపేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి కొన్ని వాటికి నువ్వు అలవాటు పడిపోయిన తర్వాత దాన్ని వదులుకోవటం అన్నది చాలా కష్టము. వజ్రవైడూర్య గర్మాని శ్రవణాంతేషు యోషితాం దదర్శ తాపనీయాని కుండలాన్యంగధాని చ. ఈ కాంతులు అంత చక్కగా వైడూర్యాలతో ఇటువంటి బంగారు అన్నీ కూడా ఆభరణాలు ధరించి ఉన్నారు. వాళ్ళ బాహువులు కూడా ఇటువంటివన్నీ ఉన్నాయి. పూలమాలలు అన్ని రకాలుగా సుగంధోపేతంగా అన్ని వీళ్ళు ధరించి ఉన్నారు. తాసాం చంద్రోపమైర్వక్త్రేహ శుభైర్లలితకుండలీహ విరరాజ విమానం తత్ నభస్తారణ గేరినివ. అక్కడ ఈ వనితలందరూ కూడా చక్కగా ఉన్నారంటే చంద్రుడు లాంటి ముఖాలు కలిగి ఉన్నవాళ్ళు, చూసే కొద్దీ చూడాలనిపించేటువంటి ముఖాలు, చక్కగా అంతా రూపాలు అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఎలా పడుకున్నారంటే నక్షత్రాలు ఏదైతే చంద్రుడి చుట్టూ చేరి ఉంటాయో వేల కొలది నక్షత్రాలు, చంద్రుడు ఒక్కటే. అలా ఈ రావణాసుడు చుట్టూ ఇంతమంది శ్రీరత్నాలు చేరి ఉన్నారు. మదవ్యాయామఖిన్నాస్త రాక్షసేంద్రస్య యోషితః తేషు తేష్వవకాశేషు ప్రసుప్తాః తనుమధ్యమాః అంగహారేస్తదేవాన్య కోమలేర్వృత్తశాలిని విన్యస్తా శుభ సర్వాంగి ప్రసుప్త వరవర్ణిని. అందమైన అంటే ఇక్కడ రూపురేఖలు కూడా ఎక్కడ ఒకటి కూడా వంక పెడతానికి లేకుండా అటువంటి స్త్రీమూర్తులు ఆయన భార్యలుగా ఉన్నారు. ఈ రావణాసుడు యొక్క భార్యలు చక్కగా వీళ్ళు కూడా ఆయనతో పాటు ఆనందంగా గడిపిన కారణంగా అలసిపోయి ఉన్నారు. అందుకుని అలసిపోయి ఉన్న వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎలా అయితే మత్తులో కూడా ఉన్న కారణంగా అలా గాఢ నిద్రలోకి జారుకున్నారు. నృత్యాలు చేస్తున్నవారు అలసిపోయి ఎలా పడితే అలా అన్నట్టుగా వాళ్ళు పడుకున్నారు. అలాగే ఈ వాయిద్యాలు వాయించే వాళ్ళు, సంగీతం చేసేవాళ్ళు కూడా ఇలాగే ఎక్కడ పడితే అక్కడ అన్నట్టుగా ఆయా భంగిమల్లో అలాగే నిద్రపోయి ఉన్నారు. కాచిద్వీనాం పరిష్వజ్య ప్రసుప్త సంప్రకాశతే మహానది ప్రకీర్ణేవ నలిని పోతమాశ్రిత. ఆ తరుణీమల్లో కొంతమంది వీళ్ళని పట్టేసుకుని గట్టిగా పడుకుని ఉన్నారు. అట్లా నది ప్రవాహంలో కొట్టుకొచ్చిన వాళ్ళు ఎలా వస్తారు అలాగా ఒకళ్ళనొకళ్ళను ఆశ్రయించినట్టుగా, నావను ఎలా అయితే ఆశ్రయించి ఉంటారో పద్మాల్లాగా వీళ్ళందరూ అంత మనోహరంగా ఉన్నారు.
అన్యా కక్షగతేనేవ మట్టుకేనాసి తీక్షణ ప్రసుప్త భామిని భాతి బాలపుత్రేవ వత్సన. మడ్డుకము అని ఒళ్ళో పెట్టుకుని చేస్తారు, ఇదేమో సంకలో పెట్టుకుని ఉన్నారు. అందుకుని అలా పట్టుకున్న వాళ్ళు ఆ క్రీడలో ఉంటూ ఉంటూ ఆనందంగా అలసిపోయిన కారణంగా అలానే నిద్రపోయారు. పైగా కొంతమంది ఇంకో స్త్రీని గట్టిగా వాటేసుకుని పడుకున్నారు, కొంతమంది చిన్న పిల్లల్లాగా అలాగా ఇంకొకళ్ళని ఎత్తుకున్నట్టుగా పడుకున్నారు. పటహం చారు సర్వాంగిం పీఢ్యాశతే శుభస్తని చిరస్య రమణం లబ్ధ్వా పరిష్వేజ్జీవ భామిని. అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా సర్వాంగ సుందరీమణులు. ఇట్లా వీళ్ళు కొంతమంది కొన్ని వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, కొంతమంది అక్కడ ఉన్న వాటిని పట్టేసుకుని అలా చిరకాలం కూడా ఎప్పటికీ మనకి వీళ్ళు దూరం కాకూడదు అన్న వాళ్ళు ఎంత గట్టిగా పట్టుకుంటాం అంత గట్టిగా పట్టుకుని గాఢ నిద్రలోకి జారుకున్నారు వీళ్ళు. కాచిద్వంసం పరిష్వజ్య సుప్త కమలలోచన రహ ప్రియతమం గృహ్య సకామేవాచ కామిని. ఈ వేణువుని కూడా హృదయానికి హత్తుకుని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, అలాగే కొంతమంది ఏమో ఇక్కడ తమకి తామే తన ప్రాణ ప్రియులుగా అన్నట్టుగా వాళ్ళే కౌగిలించుకుని అలా పడుకుని పోయారు. విపంచిం పరిగృహ్యాన్య నియతా నృత్తశాలిని నిద్రావశామనుప్రాప్త సహకాంతేవ భామిని. నాట్యాలు చేసేవాళ్ళు వీళ్ళు కూడా ఎలా అయితే వీణ ఒకటి ఉంటుంది, ఒక్కొక్క వీణ ఒక్కొక్క రకంగా ఉంటుంది, కొన్ని వాటికి 7 తీగలు ఉంటాయి అంటారు. ఇలా ఆ వీణలు వాయిస్తూ కొంతమంది నాట్యాలు చేస్తూ ఉన్నారు. ఈ కాంతులేమో ఇలా ఒకళ్ళనొకళ్ళు చేరి వాళ్ళు కూడా గాఢ నిద్రలోకి చేరుకున్నారు. అన్య కనక సంకాసేహ మృదుపీణేర్మనోరమేహ మృదంగం పరిపీడ్యాంగేహ ప్రసుప్త మత్తలోచన. కొంతమంది ఈ మృదంగాలు వాయిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా బంగారు వన్నెలతో ఉండి ఆభరణాలు ధరించి ఉండి చక్కమైన రూపాలు కలిగి ఉన్నవాళ్ళు, మనోహరంగా ఉన్నాళ్ళు. వీళ్ళు ఆ మృదంగాలనే గట్టిగా కౌగిలించేసుకుని పారవశ్యంలో మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. భుజ పార్శ్వాంతరస్తేన కక్షఘేన కుశోధని పనవీన సహానింధ్య సుప్త మధుకృత శ్రమ. మధుపాన క్రీడలు ఇవన్నీ చేసి అలిసిపోయి ఉన్న కారణంగా వాళ్ళందరూ కూడా ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు పట్టుకుని ఉన్నట్టుగా ఒకళ్ళనొకళ్ళు అలా పట్టుకుని గాఢ నిద్రలో ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే అన్నట్టుగా పడుకున్నారు. డిండిమం పరిగృహ్యాన్య తదేవాస్తక్త డిండిమ ప్రసుప్త తరుణం వత్సం ఉపగుహ్యేవ భామిని కాచీధాడంబరం నారీ భుజ సంయోగ పీడితం కృత్వా కమలపత్రాక్షి ప్రసుప్త మదమోహిత. వాయించే వాళ్ళందరూ వేరు వేరేవన్నీ కూడా వాళ్ళు వాయిస్తూ అక్కడ ఉన్నవాడు. ఎవరు ఏదైతే వాయిస్తున్నారో దాన్ని అంత ప్రేమగా దాన్నే తన ప్రియుడిగా భావించి దాన్ని అంతలాగా పట్టుకుని కౌగిలించుకుని అతడే రావణాసుడు అనుకుని వీళ్ళందరూ అలా దాన్ని పట్టుకునే పడుకుని ఉన్నవాళ్ళు. ఇక్కడ ఉన్నది రావణాసుడు ఒక్కడే, కానీ ఈ భామినులందరూ కూడా అక్కడ ఉన్నారు. అందరి దగ్గర రావణాసుడు ఉండడు కాబట్టి ఆ రావణాసుడిని సేవించుకుని ఈ వాయిద్యాలకే రావణాసుడిగా భావించి వీళ్ళు దాన్ని కౌగిలించుకుని పారవస్యంలో నిద్రపోయారు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. కలసీమపావిధ్యాన్య ప్రసుప్త భాతి భామిని వసంతే పుష్పశబల మాలీవ పరిమార్జిత. ఈ పుష్పమాలలు గాఢ నిద్రలో ఉన్న ఈ భామిళ్ళు ఆ పక్కనే ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుని వీళ్ళు చక్కగా, పైగా కొంతమంది పన్నీర్ అంతా కూడా జిమ్మేసుకుని అందులోనే తడిసిపోయి దొల్లుతూ పడుకుని ఉన్నారు. ఎలా అయితే వసంత ఋతువులో ఉంటారు అలాగా అంతా తడిసిపోయి ఇట్లా విచిత్రమైన పూలమాలలన్నీ ధరించి ఉన్న వాళ్ళు అట్లా పడుకుని ఉన్నారు. పాణిభ్యాం చ కుచౌకాచిత్ సువర్ణ కలసూపము ఉపగుహ్య బల సుప్త నిద్రా బల పరాజిత. ఇక్కడ మంచి నిద్రలో ఉన్నవాళ్ళు ఏది దొరికితే ఎక్కడైతే అక్కడ అలా పడుకుంటారో, కొంతమంది ఏమో గాఢ నిద్రలో ఉండి అక్కడ చేతికి ఏదైతే దాన్నే గట్టిగా పట్టేసుకుని పడుకున్నారు. అన్య కమల పత్రాక్షి పూర్ణేందు సదృశనన అన్య మాలిన్య సుశ్రోణి ప్రసుప్త మద విఫల. భోగప్రాయమైన మందులకి విందులకి వినోదాలకి అలవాటు పడిపోయి ఉన్న వాళ్ళు ఆయనకిలాగా అంటే ఇంత ముఖాలు చూస్తే చంద్రబింబంలాగా ఉన్నాయి, అలాగా కమలాలు కంటి అటువంటి నయనాలు ఎన్ని ఉన్న కానీ ఈ మధు అన్న మత్తులో ఉండి రావణాసుడినే కౌగిలించుకుని చాలా మంది అలానే పడుకుని ఉన్నారు ఆయన చుట్టుపక్కల.
ఆతోద్యాని విచిత్రాని పరిష్వజ్య వరస్త్రియః నిపీడ్య చ కుచే సుప్తాః కామిన్యః కాముకానివ. అక్కడ తరుణీమణులు ఇలాగ చిత్ర విచిత్రంగా, అంటే ఇక్కడ కొంతమంది వీణలు, కొంతమంది మృదంగాలు, కొంతమంది వేణువు, కొంతమంది తాళములు అని ఇలా అన్ని రకాల వాయిద్యాలు వాయిస్తూ ఉన్న వాళ్ళు ఆ వాయిద్యాలే హత్తుకుని చక్కగా పడుకుని ఉన్నారు. తాసామేకాంత విన్యాస్తే శయానాం శయనేసుభి దదర్శ రూప సంపన్నాం అపరాం సా కపిః స్త్రియాం. ఈ కాంతులంతా నిండిపోయి ఉన్న అక్కడ చాలా అందంగా ఉన్న ఒక స్త్రీ, చాలా ప్రత్యేకంగా ఏర్పరిచిన ఇంకొక తల్పం మీద పడుకుని ఉన్నది. ఆమెని చూశాడు హనుమంతుడు. ముక్తామణి సమాయుక్తేహ భూషణే సువిభూషితాం విభూషయంతిమివ తత్స్వాశ్రియ భవనోత్తమం. చక్కగా మంచి ముత్యాల హారాలు పొదగబడనిటువంటి అమూల్యమనే ఆభరణాలు ధరించి ఉన్నది. ఇక్కడ తన కాంతితో ఇంకా ఆ భవనాన్ని ప్రకాశింపచేస్తున్నట్టుగా అంత కాంతిమయంగా ఉన్నది ఆ స్త్రీమూర్తి. గౌరీం కనకవర్ణాభాం ఇష్టామంతఃపురీశ్వరీం కపిర్మంధోదరిం తత్ర శయానాం చారురూపిణిం. అక్కడ ఆ పొడుకుని ఉన్న కనకవర్ణాంగి అయిన మండోదరిని చూశాడు హనుమంతుడు. స్వచ్ఛమైన కాంతితో ఉంది, చాలా అందమైన రూపము, మనోహరంగా ఉన్నది. ఈమె రావణాసుడికి చాలా ప్రియమైనదే అయ్యుండొచ్చు అని అనుకున్నాడు. ఎందుకు అంటే చాలా విశేషమైన తల్పం మీద ఒక్కతే హాయిగా పడుకుని ఉన్నది. సతాం దృష్టా మహాబాహుః భూషితా మారుతాత్మజః తర్కయామాస సీతేతి రూపయౌవన సంపదా హర్షేణ మహతా యుక్తో ననంద హరియూతపః. మహాబాహు అయిన హనుమంతుడు సర్వ అలంకారాలతో శోభాయమానంగా ఉన్న మండోదరిని చూసి రూపంలో, యవ్వనంలో, సౌభాగ్యాల్లో బట్టి అంటే సీతాదేవితో పోలి ఉన్నట్టుగానే అనిపించింది. అంటే సీతాదేవిలో ఏవైతే గుణాలు సుగుణాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఈవిడ కూడా ఉన్నది. అందుకుని ఈవిడ సీతే అనేసుకున్నాడు. అనుకుని చాలా ఆనందానికి లోబడిపోయాడు. అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌజనామ స్తంభానరోహాన్ని పాపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. సీతాదేవే కనిపించేసింది అనుకుని ఆనందం ఎంత వచ్చేసిందంటే హనుమంతుడికి తన భుజాలు ఒక్కసారిగా అటు ఇటు అనుకుని తన తోకని తానే ముద్దు పెట్టుకుని గంతులేసుకుంటూ ఆనందంతో ఇలా స్తంభాల మీద పాకుతూ ఆ భూమి మీద జారుతూ అక్కడ మళ్ళీ తన స్వామి భక్తి పారాయణత్వాన్ని ఆ స్వాభావికంగా రాముణ్ణి, అంటే ఇక్కడ రామగారే నెరవేరిపోయింది. శ్రీరాముడి పైన తనకున్న భక్తి ఉత్సాహం అంతా కూడా అవన్నీ కూడా ఇటువంటి చర్యలతో ఆయన ఆనందానికి లోబడిపోయాడు. సీత దొరికేసింది అనుకుని. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 10th సర్గ సంపూర్ణం.